మాటలు ఈ యొక్క సాయంకాల సమయంలో మనం కొద్దిసేపు మాత్రం ధ్యానం చేసుకున్నాము. ప్రార్థన గ్రంథము మనందరికీ ఇష్టమైంది. ప్రార్థన గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మనకు ఒక్క వచనంలో చూపించాడు. మనం చాలాసార్లు ప్రార్థన గ్రంథం అనుకుంటాం కదా, కానీ ఒక వచనంలో ప్రార్థన గ్రంథం మొత్తం కూడా మనం చూడండి. ప్రార్థన గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగు వాటిని. 3 ఒకటేం తెలుసా? వాట్ యు హావ్ సీన్, వాట్స్ హ్యాపెనింగ్, వాట్ విల్ హ్యాపెన్ కదా. 3 అంటే ఆయన ఏమి చూస్తాడు, ఆ చూసినంత కూడా 1వ అధ్యాయం అంతా చూసింది. ఏం చూస్తాడు? ఆయన పరలోకములో సింహాసనాసీనటువంటి దేవుణ్ణి, అదేవిధంగా తండ్రి కుడి పార్శ్వన ఉన్నటువంటి కుమారుని చూస్తాడు. అవి ఆయన చూచినది. ఎవరు? ఆత్మవస్తుడై యోహాను చూచినటువంటి విషయాలన్నీ కూడా 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత మరి 2-3 అధ్యాయంలో ఏముంది? ఈ యొక్క విషయంలో ఉన్న వాటిని, అంటే 7 సంఘాలకు వేసే ఉత్తరాలు రాస్తారు. ఉన్న వాటిని అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క 7 సంఘాలలో ప్రస్తుతానికి ఏమి జరుగుతుంది, ఈ యొక్క 7 సంఘాలు వర్తమాన కాలంలో ఉన్నటువంటి సంఘాలకు ఉదాహరణగా ఉన్నవి. ఆ జరుగుతున్నటువంటి విషయాల్ని 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో యేసయ్య మనకి కళ్ళు కట్టినట్టు చూపించాడు. ఇక తర్వాత ఏంటి? తర్వాత ఏమవుతుంది చెప్పండి? కలగబో వాటిని, వీటి వెంట కలగబో వాటిని 4వ అధ్యాయం నుంచి మనం చివరి వరకు చూసినట్లయితే ఇక భవిష్యత్తులో ఏం జరగబోతుంది కదా. 2-3 అధ్యాయం ప్రస్తుతము, తర్వాత 1వ అధ్యాయము గతం, అంటే యోహాను ఏమి చూచాడు. 4వ అధ్యాయం నుంచి చివరి వరకు కూడా మీరు గమనించినట్లయితే ఏమి జరగబోతుంది అనే విషయాన్ని మనం చూస్తాం. 4వ అధ్యాయంలో యోహాను ఆత్మవశుడై దేవుని యొద్దకు పరలోకానికి కొనిపోబడ్డాడు. అక్కడ తర్వాత అంతా ఆయన పరలోకములు దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తాడు. ఇంకేం చూస్తాడు చెప్పండి? 24 పెద్దలను చూస్తాడు, 4 జీవులను చూస్తాడు. ఇవన్నీ చూసిన తర్వాత 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఇదిగో ఆ యొక్క దేవుడు ఏమి చేయబోతున్నాడు అనే విషయాన్ని మొత్తం చూపెట్టాడు. అయితే ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 6వ సంఘము, ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఫిలదెల్ఫియా సంఘం అంటే ఒక మాట చెప్పాలంటే ఆదర్శవంతమైన సంఘం, మాదిరికరమైన సంఘం. సంఘం అంటే ఇలా ఉన్నది, యేసుక్రీస్తు చేత కొనబడి కడగబడినటువంటి సంఘం అంటే ఇలా ఉండాలి. సంఘం అంటే ఏం చెప్పండి? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే మనమే. సంఘం అంటే మందిరం కాదు. మందిరానికి సంఘానికి తేడా ఉంది. మందిరం అంటే ఇగో ఈ భవనం, మందిరం అంటే ఈ గోడలు. సంఘం అంటే అర్థం ఏం తెలుసా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడి లోకము నుండి వేరు చేయబడినటువంటి జనాంగం మనము సంఘం కదా. ఎందుకంటే యేసయ్య తన విలువైన రక్తం చేత మనం కొని లోకం నుంచి మనం ప్రత్యేకపరిచాడు, లోకం నుంచి మనం వేరు చేశాడు. మరి ఆ సంఘానికి ఈ యొక్క ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడు? అసలు ఈ సంఘానికి ఇచ్చిన పేరేం చెప్పండి? ఫిలదెల్ఫియా కదా. ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘం. ఫిలదెల్ఫియా అంటే అర్థం ఏంటంటే సహోదర ప్రేమ, సహోదర ప్రేమ కలిగినటువంటి సంఘం ఇది. అంటే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. మామూలుగా ఎక్కడన్నా కానీ సంఘమైనప్పటికీ కూడా మనందరము సంఘం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుల సమూహం అని అర్థం. పరిశుద్ధులు అంటే మీరు మళ్ళీ వేరేగా అర్థం చేసుకోబాకండి. చాలాసార్లు చెప్పాను కదా, పరిశుద్ధులు అంటే పరిపూర్ణులు కాదు. పరిశుద్ధులు అంటే యేసుక్రీస్తు రక్తం చేత కడుగబడ్డ ప్రతి విశ్వాసిని, ప్రతి వ్యక్తిని పరిశుద్ధుడు అంటాం. పరిపూర్ణుడు అంటే అర్థం ఏంటి? బలహీనతలు లేనివాడు, లోపము లేనటువంటి వాడు. మనలో లోపాలు లేవా? ఉన్నవి. ఎందుకు మనం పరిశుద్ధులమయ్యాము? కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము చేత కడగబడిన హేతువు చేత మనము పరిశుద్ధులుగా పిలువబడుతున్నాము. మరి ఈ పరిశుద్ధుల గుంపు, పరిశుద్ధుల సమూహమే సంఘము. మరి ఆ సంఘములో ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక బలహీనతలు, కొరతలు, కొదువులు ఉంటాయి. కానీ ఈ సంఘములో ఏంటంటే సహోదర ప్రేమ సమృద్ధిగా ఉంది. కొన్నిసార్లు ఎలా ఉంటాయి చెప్పండి? సంఘానికి వస్తారు కానీ ఒకరంటే ఒకటి పడదు, ప్రేమించలేము, పక్క వారిని ప్రేమించలేము, ఆపదలు ఉంటే మనం వారిని ఆదుకోలేము.
అలాంటి పరిస్థితులు ఈ సంఘములో లేవు. ఈ సంఘములో సహోదర ప్రేమ అని చెప్పాను కదా నేను. వాస్తవంగా ఫిలదెల్ఫియా, డెల్ఫోస్, అడల్ఫోస్ అంటే అర్థం ఏంటంటే ఒకే గర్భము నుండి వచ్చినటువంటి వారు. అంటే వారందరిలో ప్రవహించింది ఒకే రక్తము. మనందరి యొక్క భౌతికంగా మనందరి తల్లిదండ్రులు వేరు, మన యొక్క తల్లిదండ్రుల రక్తం మనలో ప్రవహిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు దేవుడైన హృదయమందు విశ్వసించి మనం నోటితో ఒప్పుకున్నామో అప్పుడు యేసయ్య తన రక్తముతో మనందరినీ కడిగాడు. కాబట్టి ఇక్కడ నుండి ఆత్మీయ కుటుంబం. సంఘం అంటే మరొక నిర్వచనం చెప్పండి, ఆత్మీయ కుటుంబం. ఈ యొక్క ఆత్మీయ కుటుంబంలో ఉన్నటువంటి మనలో ప్రవహించేది ఏం తెలుసా? యేసుక్రీస్తు రక్తం. అందుకనే సహోదరులము సహోదరులు కదా. ఎప్పుడన్నా వాళ్ళు చక్కగా అన్నయ్య అక్క అంటారు. అలాగే చెప్పండి, అన్నయ్య అక్క. మన సంఘంలో కూడా మనం కూడా అలాగే పిలుచుకోవాలి. అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు అని పిలుచుకున్నప్పుడు మనందరము ఒక కుటుంబానికి చెందిన వారము అనేటువంటి ఆ భావన మనకు కలుగుతుంది కదా. ఆ భావన మనకు కలిగి మనం ఒకరినొకరు ఆ యొక్క భావన ఎప్పుడైతే ఉంటుందో అవతల వ్యక్తి లోపమున్నా కానీ, అవతల వ్యక్తి తప్పున్నా కానీ, అవతల వ్యక్తి బలహీనతున్నా కానీ మనం వచ్చి మనం ప్రేమించగలం. మరి అలాగూ కాకుండా సహోదర ప్రేమ లేదనుకోండి, సహోదరి పట్ల ప్రేమ లేదనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? ఎప్పుడు కూడా అవతల వ్యక్తులు మనం ఏ వెతుకుతాం? బలహీనతలు వెతుకుతాం. నేను ఎందుకు ప్రేమించాలి? కానీ ప్రేమ ఉన్నప్పుడు అలాంటి ఏమి ఉండవు. చూడండి, పేతురు ఒక చక్కటి మాట అంటాడు. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కిటమైన ప్రేమ గలవారై ప్రేమ అనేక పాపములు కప్పును కనుక. ఇది ఈ ప్రేమ లేదనుకోండి ఏం చేస్తుంది సార్? ఆ తప్పులన్నీ ఎత్తి చూస్తాం. కానీ ప్రేమ ఉంటే ఏం చేస్తామంటే ఆ పాపలు కప్పిపిస్తాం. లేకపోతే ఏం చేస్తాము? వాటిని బహిరంగం చేస్తాం, రైట్? బట్టబయలు చేస్తాం ప్రేమ లేనప్పుడు. మరి ఈ సంఘము ప్రేమతో ఉన్నటువంటి సంఘం. ఒకరినొకరు ప్రేమించుకుంటుంది, బలహీన ప్రేమిస్తుంది, బలహీన ఆదరిస్తుంది. అందుకని ఈ సంఘము మాదిరికరమైనటువంటి సంఘముగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఈ సంఘంలో దేవుడు మెచ్చుకునేటువంటి, లేకపోతే యేసయ్య మెచ్చుకునేటువంటి ఒక అంశం ఏంటంటే ఇది సహోదర ప్రేమతో. బిడ్డలారా, మనం కూడా మనము మన ప్రాంతాలు వేరు కావచ్చు, మన యొక్క సామాజిక నేపథ్యాలు అంటే మన కులాలు వేరు కావచ్చు, కొంతమంది మన భాషలు కూడా వేరు కావచ్చు. కానీ ఇప్పుడు చూడండి, మనం అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి కానీ, ఇంకా బయట నుంచి వచ్చిన వ్యక్తి కానీ మన బ్రదర్ అంటారు. కారణం ఏంటి? ఆయన వేసే రక్తం కనబడ్డాడు, మనం వేసే రక్తం కనబడ్డాడు కదా. అది వాళ్ళ దేశం వేరు, వాళ్ళ భాష వేరు, కానీ వచ్చి బ్రదర్ అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకు మనం ఆతిథ్యం ఇస్తాం, వాళ్ళు మనం ప్రేమిస్తారు. అంతటి కారణం ఏంటంటే దీనంతటి కారణము మనందరూ కూడా యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డారు. కనుక మనలో ఏమన్నా తెలుసా? సహోదర ప్రేమ ఉండాలి. బలహీనత లేని వారు ఏమన్నా చెప్పండి. ఇక్కడ నాకు కూడా బలహీనత ఉంది కదా. మీరు ఎత్తి చూస్తే నాకు కూడా బలహీనత ఉంది. ఎప్పుడు కనపడితే బలహీనత చెప్పండి? వచ్చిన కొత్తలో ఏమి కనపడదు. ఇక తర్వాత చదువు పెరిగే కొద్దీ భాషగారు అట్లా చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు, అవునా కదా, వినే కొద్దీ. అందుకనే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. అంటే మనం ఎంత ఎక్కువగా ఒక వ్యక్తి ఉంటే అంతగా ఆ వ్యక్తి మీద మనకేమవుతుందంటే తిరస్కారం. ఇక ఆయన బలహీనతని బయటపడ్డప్పుడు ఆయన తిరస్కారం అని. కనుక బలహీనత లేని వ్యక్తి అంటే ఎవ్వరు లేరు. బలహీనతను చూస్తే మనం ఎవ్వరిని కూడా ప్రేమించలేము. మరి యేసయ్య పేతురులో బలహీనత చూస్తే యేసయ్య ప్రేమించేవాడు. ఎన్ని బలహీనతలు ఉన్నాయి చెప్పండి. తొందరపాటు ఎక్కువ ఈ మనిషి. వెనక ముందు ఆలోచించడం మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు ఆలోచించడు. పక్కనే కొంతమంది ఆలోచించకుండా చెప్పేస్తారు పేతురు అలాంటి వాడు. కానీ అలాంటి పేతురుని యేసయ్య వదిలేస్తారా? వదిలేయగా. ఎందుకు? ఎక్కడో ఎందుకు చూడండి, యూదా ఇస్కరియోతు యూదను కూడా యేసయ్య వదిలేలాడు. నువ్వు ద్రోహివి, యేసయ్యకి తెలుసా లేదు చెప్పండి? తెలుసు కదా. నాకు తెలుసు నువ్వు నన్ను అప్పగిస్తే నువ్వు వెళ్ళిపోన్నాడా? లేదు. అతడు తనంతలో తాను వెళ్ళిపోయేంత వరకు యేసయ్య ప్రేమిస్తూనే ఉన్నాడు. అది సహోదర ప్రేమ. అందుకని యేసయ్య ఒక చోట ఏమో తెలుసా? నా చెలికాడా అంటాడు యేసయ్య.
యూదా ఇస్కరియోతును సంబోధించినప్పుడు ఏమో తెలుసా, నా చెలికాడా, నా స్నేహితుడా, నా సహోదరుడా అంటాడు. తెలీదా యేసయ్యకి ఏం చేస్తాడో? తెలుసు. అయినప్పటికీ ఆయన బలహీనుడైనప్పటికీ కూడా యేసయ్య చేయవలసింది చేశాడు, ప్రేమించాడు. ఇక అందుకనే యేసయ్యకు ఉన్నటువంటి పేరు తెలుసా, ప్రేమ స్వరూపి. కనుక అలాంటి యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ మన అందరం కలిగి ఉండాలి. అలాంటి ప్రేమకు ఒక చక్కటి నిర్వచనము, ఒక చక్కటి దర్శనం ఎవరంటే ఈ ఫిలదెల్ఫియా సంఘం. ఒకటి అలాగా ఉన్నది. రెండవదిగా వాళ్ళని, ఈ సంఘాన్ని మెచ్చుకుంటూ చాలా విషయాలు వరుసగా మనం చూసుకుంటూ పోదాం. తర్వాత ఏమంటాడు తెలుసా, ఏమంటాడు, వాళ్ళని ముందు ఈ యొక్క ప్రతి సంఘ విషయంలో మెప్పు ఉంది కదా, మెచ్చుకుంటున్నాడు, గద్దిస్తున్నాడు. ఇంకా ఏమేమి 7 అంశాలు ఉన్నాయి, వచ్చేవాళ్ళని చెప్తా. ఆ 7 అంశాలు అసలు ఒక్కొక్క సంఘం గురించి యేసయ్య చెప్పినటువంటి 7 అంశాలు ఏంటో అవన్నీ నేను చెప్తాను. అయితే ఇంకొకటి వీళ్ళలో యేసయ్య మెచ్చుకునేదంటే సహోదర ప్రేమ. అందుకని పిల్లరా, బలహీనతలు చూడద్దు, యేసయ్య వల్ల మనం ప్రేమిస్తాం. బలహీనతలు చూస్తే నన్ను కూడా మీరు ప్రేమించండి. బలహీనతలు చూస్తే మీ సొంత తల్లిదండ్రులు కూడా ప్రేమించండి. మనం ఏం చేయాలంటే, మనము చేయవలసింది ఈ ఫిలదెల్ఫియా సంఘం అనేది ప్రేమించడం మానేంటి. బలహీనతలు అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు, వాటిని సరి చేసేవాడు దేవుడు. ఒకరు ఉన్నప్పుడు ప్రేమతో గద్దించాలి, అట్లని మనం వద్దంటలేదు. చూడండి ఏమంటాడు, చదవండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఉన్నటువంటి మాట చదవండి. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఏమంటారు, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నువ్వు సరిగా లేవంటాడు. ఎదుటివాడు నువ్వు కూడా సరిగా లేవంటే ఈ కొట్లాడే కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడు పౌలు ఆ సంగతి చెప్తూ, ప్రేమ కలిగి సత్యము చెప్పు. సత్యం అంటే అర్థం ఏంటి, ఉన్నది ఉన్నట్టు చెప్తాం, అంతే కదా. నువ్వు అబద్ధం ఆడుతున్నావని చెప్తాం, లేకపోతే నువ్వు సంఘానికి చర్చికి రావట్లేదని చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం, చెప్పాలి. అది కూడా ఎలా చెప్పాలని ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రేమ కలిగి చెప్పాలి. అంటే అర్థం ఏంటి, వారు అంగీకరించే విధంగా. దానికి ఇదిగో ఈ యొక్క 7 సంఘాలతో యేసయ్య మాట్లాడే విధానం మంచి ఉదాహరణ. ఏం చేశాడు, నేరుగా యేసయ్య మీరు ఇది తప్పుంది అన్నాడా? అయినను అనే మాట ఎప్పుడు వచ్చింది, ముందేమో వాళ్ళని మెచ్చుకున్నాడు. చాలాసార్లు చెప్పాను కదా, ముందు వాళ్ళని మెచ్చుకున్నాడు. అయినను అనే మాట, అయినను అనేది దేనికి సంబంధించింది, దిద్దుబాటుకు సంబంధించింది కదా, కరెక్షన్కి సంబంధించింది. అది ముందు రాలా. ముందు వస్తే మనం అంగీకరిస్తామా? అంగీకరించి. అందుకని యేసయ్య ఏం చేస్తుంటే ముందు వాళ్ళని ప్రేమించాడు, ముందు వాళ్ళని మెచ్చుకున్నాడు. ఇక్కడ పౌలు ఏమన్నా తెలుసా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు విషయంలో ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుతాము. ఈ సంఘంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనది ఏం తెలుసా, సహోదర ప్రేమ. సహోదరుని ప్రేమించేటువంటి వారు. చాలా సంఘాలలో మరి ఈ యొక్క సహోదర ప్రేమ ఉంటుంది కదా. సహోదర ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, పేతురు చెప్పిన రీతిగా ప్రేమ సమస్త దోషములను కప్పును కనుక మిక్కుడుమైన ప్రేమ కలిగి. రెండవది ఇక్కడ ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా, 8వ వచనంలో, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని అంటాడు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట. పరిపూర్ణమైన సంఘం అంటే ఏం చెప్పండి, పరిపూర్ణమైన సంఘం అంటే వాక్యాన్ని గైకొని సంఘమే పరిపూర్ణమైన సంఘం. చాలా సంఘాలు, చాలా మంది మనుషులు వాక్యం చదువుతారు కానీ గైకొని కదా. చదివేవాళ్ళు చాలా మంది ఉంటారు, చదువుతారు. కొంతమంది బయట చదువుతారు, ఎలాగో చదువుతారు. కొంతమంది వింటారు, దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు సరే వచ్చే కదా వినాలి, తప్పదు కదా అనిపించాలి. కానీ గైకొనడానికి వచ్చేలోపు కొంచెం ఇబ్బంది కలిగిస్తారు సాతాను. అదే కదా ఈ యొక్క ప్రకటన పుస్తకంలో ఉన్నటువంటి 7 దండితుల్లో మొట్టమొదటి దండిత ఏంటి చదవండి, 1:3, 1వ అధ్యాయం 3వ వచనం.
సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువాలను వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వాడు ఎవరికైనా గైకొని వాడు. మరి ఈ సంఘం ఏం చేసిందంటే కష్టమైనప్పటికి కూడా అక్కడేముంది, నీకున్న శక్తి కొంచెమై ఉండినను అంటే వాక్యం గైకొనడానికి కావాల్సిన తగినంత శక్తి వారికి లేదు. అంటే కష్టమైనప్పటికి కూడా వారి వాక్యానికి లోబడ్డారు కదా. అంటే అననుకూల పరిస్థితుల్లో కూడా గైకొట్టం అంటే అర్థం ఏంటి? ఆదివారం దేవుని మందిరానికి రావడానికి మనకు కొన్నిసార్లు అవకాశం ఉండకపోవచ్చు, నీ కష్టం అవ్వచ్చు. అసలు 3వ సర్వీస్ పెట్టింది ఎందుకు చెప్పండి? పగలు రాని వాళ్ళు 3వ సర్వీస్ పెట్టింది. మరి నీకు మనసు ఉంటే, శక్తి ఉంటే, ఇప్పుడు మన సుధీర్ చాలా దూరం నుంచి వచ్చింది అంటే గొప్ప చెప్పటం కాదు, కానీ ఇది తెలుసా, మనకి ఆ మనసు ఉన్నది. ఇది ఆదివారము దేవుని యొక్క సమయము, దేవుని మందిరంలో కనబడాలి. ఎందుకు? అందరము దేవుని బిడ్డలం, ఏసే రక్తం చేత కడగబడ్డాం కదా. ఒకసారి జాగ్రత్త గమనించండి, ఒక్కోసారి ప్రసాదం పాపం నడుచుకుంటూ వచ్చేవాడు. అది దేవుని కొరకైనటువంటి సాక్రిఫైస్. నేను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా దేవుడు మెచ్చుకున్నాను. శక్తి కొంచెమైనా రైట్ అంటే ఆ శక్తి కొంచెం అంటే అర్థం ఏంటి? ఆ పని చేయడానికి కావాల్సిన సామర్థ్యం మన దగ్గర లేకపోవచ్చు, ఆ పని చేయడానికి కావాల్సిన సమయం మన దగ్గర లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా సమయం లేకపోయినా కానీ కొంతమంది ఏం చేస్తారు, ఆఫీసులో అయ్యా నేను మందిరానికి వెళ్తాను, ఒక గంట పర్మిషన్ తీసుకుని వస్తారు. అది అలాంటి అవకాశం లేనప్పుడు కూడా వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనేటువంటి సంఘం ఇది. అందుకనే ఇది పరిపూర్ణమైనటువంటి సంఘం. ఎందుకు ఈ సంఘం పరిపూర్ణమైంది చెప్పండి? రైట్, వాక్యాన్ని గైకొంటున్నాడు అంటే అర్థం తెలుసా, వాళ్ళే పరిపూర్ణ. వాక్యాన్ని గైకొట్టడం అంత ఏంటంటే కాదు, కొంతమంది ఒకటి చేస్తారు, ఇంకోటి. వాక్యంలో గైకొంటున్నారంటే దేవుడు యేసయ్య వాక్యం ఏమైతే చెప్పాడు అవన్నీ కూడా నెరవేర్చుతాడు. ఆజ్ఞలన్నీ గైకొన్న వ్యక్తి ఎవరు చెప్పండి బైబిల్లో? ఎవరు? మోషేనా? యోసేపా? వాక్యంతో చెప్పారు మీరు. ఎవరు చెప్పండి? రాజులుగా ముందు చేయండి, మీకు వచ్చినాయని చెప్పండి, లాటరీ చేయండి. నేనే చెప్తాను, ఆగండి. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఎవరైనా? హిజ్కియా. రైట్, ఎవరైనా? హిజ్కియా. ఈయన నాన్న మంచోడు కాదు, ఈ కొడుకు మంచోడు కాదు కదా. వీళ్ళ నాన్న కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడు, వీళ్ళ కొడుకు ఇంకా ఘోరం. ఈ ఘోరంగా బ్రతికినటువంటి మనస్సు ఏం చేశాడు? 55 సంవత్సరాలు పరిపాలించాడు. అందరికన్నా ఎక్కువ పరిపాలించాడు ఈ మహానుభావుడు. రైట్, కానీ హిజ్కియా అయితే మోషే ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా అంట, ఆ వాస్తవంగా 10 ఆజ్ఞలు అయితే ఆ 10 ఆజ్ఞలకి చాలా గడిపారు అనుకోండి, 613 ఆజ్ఞలు ఉంటాయి. అన్నీ గైకొన్నాడు. ఎంత మంచి సాక్ష్యం ఉందో చెప్పండి. హిజ్కియా దేవుడి చేత బలం ఉండినటువంటి వాడు. హిజ్కియా ఆయన గైకొన్నాడు కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చినప్పుడు ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళయ్యా, నేను ఎంత యథార్థంగా ఉన్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకోలే. గొప్ప చెప్పుకోవడం కాదు, నేను నీ కొరకు ఎంత యథార్థంగా బ్రతికనయ్యా, నీ ఆజ్ఞలని నేను పాటించనయ్యా. ఇప్పుడేమో నాకు మరణకరమైన రోగం వచ్చింది, మరి నన్ను ఒక్కసారి కనికరించు, నన్ను ఒక్కసారి కరుణించు అని దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు
మరి దేవుని యొక్క ఆజ్ఞలు గైకున్నా కానీ ఇలాంటివి ఇది మనం శరీరంలో ఉన్నాం కాబట్టి నువ్వు అన్ని చేసినా కానీ ఖచ్చితంగా ఇవి వస్తాయి. రావటానికి ఎక్కడ కూడా బైబిల్ ఇది లేదు. నువ్వు ఆజ్ఞలన్నీ పాటించినా కానీ నువ్వు శరీరం ఉన్నావు కాబట్టి నీకు రోగం వచ్చింది, నీకు మరణం వచ్చింది, అన్నీ వస్తాయి. కానీ అయితే ఈ వ్యక్తి అప్పుడు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు అంటాడు, ఆయన గోనె పట్ట పెట్టుకుని కన్నీటితో దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడు, ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకోవాలి, ఆ యథార్థతని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడేమి ఏం చెప్పండి, దేవుడేమి మూర్ఖుడు కాదు, దేవుడు కనికరం కలవాడు. అప్పుడు అంటాడు, వచ్చి ఒక ఆయన చెప్తాడు, ఎవరైనా యెషయా ఇదిగో నీళ్ళు చక్కబెట్టుకుంటాడు అంటే అదేంటి, నీళ్ళు చక్కబెట్టుకుంటే అదేంటంటే నువ్వు ఏమన్నా పాపం చేసి ఒప్పుకో, దేవుని దగ్గర పశ్చాత్తాపడు, దేవుని దగ్గర సమాధానపడు, నువ్వు తొందరలో చనిపోతున్నావు కాబట్టి నువ్వు సమాధానపడు అని చెప్పినప్పుడు ఇక అప్పుడు ఆయన ధోని పట్టుకుని ప్రార్థన చేశాడు. అంతఃపురం సగం దాటి వెళ్ళకముందే మళ్ళా సందేశం ఎవరి దగ్గరికి వచ్చింది, యెషయా దగ్గరికి వచ్చింది. యెషయా అంటాడు, అయ్యా యెషయా అంటాడు, నువ్వు వెళ్ళి మళ్ళీ నా దాసు హిజ్కియా దగ్గరికి వెళ్ళి నేను అతనికి ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, 15 సంవత్సరాల ఆయుష్. ఆయన మీకు తెలుసా వాక్యాన్ని గైకున్నాను, ఆత్మలకు లోపడగా కష్టమే. నేను చెప్తున్నాను కదా, సాకుడుగా దేవుని యొక్క ఆత్మలకు అన్నిటికీ లోపడటం కష్టం. ఏమన్నాడు, నీ శక్తి కొంచెమై ఉండినను ఆజ్ఞలకు లోబడేటువంటి అవకాశం నీకు లేదు. దేవుని యొక్క వాక్యాన్ని గైకునేటువంటి అవకాశం నీకు లేకపోయినా కానీ నీ వాక్యాన్ని గైకున్నావంటాడు ఫిలదెల్ఫియా సంఘం. మరి అందుకని వాళ్ళకి చూడండి గైకున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు అక్కడ ఇసుకేనా ఏం చేశాడు, మరణం ఇచ్చి తప్పించాడు. వీళ్ళు గైకున్నందుకు వీళ్ళకు కూడా ఒక ఏం చేస్తున్నాడు, మీ మాటలు చెప్పాలంటే వీళ్ళకు కూడా ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఎందుకండి 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకుంటివి కనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను వెళ్ళి కాపాడు. ఇదే 7 తెలుసా శ్రమల కాలం, 7 ఏళ్ళ శ్రమల కాలంలో నిన్ను తప్పిస్తాను. శ్రమల కాలం అని నువ్వు వెళ్ళవు. ఈ సంఘం వాళ్ళకు, మిగతా సంఘాల్లో ఉన్నారు కదా, మిగతా 6 సంఘాల్లో ఉన్న వాళ్ళు అటు వాళ్ళు విడవబడతారు. కానీ ఈ సంఘంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తుని విశ్వాసం నుంచి వాక్యాన్ని గైకున్నటువంటి ఒక సంఘం మాట చెప్పాలంటే వీళ్ళందరూ ఎవరు బుద్ధి గల కన్యలు. ఆ సంఘంతో అనుభవిస్తాను, మిమ్మల్ని అందరినీ నేను తప్పిస్తాను అంటే నేను వచ్చినప్పుడు మధ్యాకాశానికి తీసుకుని వెళ్తాను, మీరు ఎవరికి కూడా విడవబడదు. ఎందుకు తెలుసా, వాక్యాన్ని గైకున్నారు. ఇంకొక మాట కూడా ఉంది వీళ్ళ గురించి, ఏం తెలుసా, గైకుండమే కాకుండా అక్కడ ఏమంటాడు, ఓర్పు విషయమై 3వది ఒకటి వీళ్ళలో సహోదర ప్రేమ ఉంది, రైట్. 2వది దేవుని వాక్యాన్ని గైకున్నవాడు. 3వదిగా వీళ్ళు ఏమని చెప్పండి, ఓర్పు. మనకి వద్దన్న తొందర వచ్చేది ఏంటంటే కోపం కదా, కానీ సహనానికి ఓర్పుకి ఎంత కష్టపడాలి తెలుసా. వాటిని మనం సొంతం చేసుకోవాలంటే, ఓర్పుని కానీ సహనాన్ని కానీ సొంతం చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఎక్కడికో బయటకు వెళ్తే వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడు. వేరే సంఘానికి వెళ్తే దేని కొరకు ప్రార్థన చేయాలి అన్నా. అయ్యగారు నేను 30 సంవత్సరాల నుంచి విశ్వాసంగా ఉన్నాను, సంఘానికి వస్తున్నాను, పాపం తగ్గట్లేదు అయ్యగారు, పాపం తగ్గెడతాను కదా. మనకి పాపం వద్దన్న వరకు వచ్చేసి దానికి మనం ఏం ప్రత్యేకంగా ఎక్కడికైనా కోర్సుకి వెళ్ళాల్సిన పని లేదు. ఎలాగా మీరు చాలా కోర్సులు చేస్తున్నారు కదా, ఆ కోపంకి మీరు నేర్చుకోవడానికి, కోపం రప్పించుకోవడానికి ఏ కోర్సు చేయాల్సిన పని లేదు. ఎక్కడే లేవు కూడా కోర్సులు కూడా మీరు చేద్దామన్నా. కానీ ఓర్పు కావాలంటే మీరు దేవుని సంగతి కూర్చోవాలి, దేవుని సంగతి కూర్చొని నేర్చుకోవాలి. ఎందుకు తెలుసా, ఈ ఓర్పు అనేది ఒక సుగుణం, సహనం అనేది ఆత్మఫలం. చూడండి లూకాసు సువార్తలో ఒక మాట మనం ముందుకు పెడదాం. ఇక లూకాసు సువార్తలో ఈ ఓర్పు వలన కలిగేటువంటి 2వ రాకడలో
21వ అధ్యాయము 19వ వచనం. లూకాసు వార్త 21. మీరు ఓర్పు చేత మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీ దక్కించుకొందురు. ప్రాణములను దక్కించుకుంటారు. మరి సంఘం శ్రమలు వస్తున్నాయి. అక్కడ ఆ కాలంలో రోమా ప్రభుత్వం వారు చాలా శ్రమలు పెడుతున్నారు. శ్రమల కాలంలో ఉన్నటువంటి సంఘాలు ఇవి. ఆ శ్రమలు పెడుతున్నప్పుడు దేవుడు ఓర్పు అంటే ఏంటి? భరించడం కదా, అన్నిటినీ భరించడం. ఓర్చుకోవడం అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఆలస్యాన్ని తట్టుకునేటువంటి సామర్థ్యం. ఓర్పు అంటే కొన్నిటిని మౌనంగా భరించడం, మాట్లాడకుండా మౌనంగా భరించడం. ఆలస్యాన్ని తట్టుకోవాలి, కొంతమంది తిట్టినా భరించాలి. తేలిక కష్టం చెప్పండి. మెర్సీ తేలికడంట. అయితే మెర్సీ మీకు కష్టం కదా, చాలా కష్టం. ఇది అభ్యాసం ద్వారా వచ్చింది, సాధన ద్వారా వచ్చింది. పాపం కొరకు మనం సాధన చేయాల్సిన పని లేదు, కోపం కొరకు సాధన చేయాల్సిన పని లేదు, కానీ ఓర్పు కొరకు మాత్రం సాధన చేయాలి. ప్రయాసపడాలి. దేవుడు మోషే 40 సంవత్సరాలు కాళ్ళు కీళ్ళు వెరగొడితే కానీ అప్పుడు కానీ దీర్ఘశాంతుడు కదా. ఎలా వెరగొడతారు? ఈ రోజుల్లో వాక్యం ద్వారా వెరగొడతాడు దేవుడు. వాక్యం ద్వారా దేవుడు మనకి సహనాన్ని ఓర్పును తీసుకొస్తాడు. ఈ సంఘముల గురించి మెచ్చుకున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు సహోదర ప్రేమ కలిగి ఉన్నావు. నీ సహోదరుడు బలహీనుడైనప్పటికీ కూడా, నీ సహోదరులు లోపాలు ఉన్నప్పటికీ కూడా, నీ సహోదరులు లోపాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు, ద్వేషించలేదు. మామూలుగా ఏంటంటే ఎవరైనా బలహీనతలు వస్తారు, నేను కూడా బలహీనతలు వస్తాను. కానీ బలహీనతలు ఉన్నప్పటికీ కూడా మనం వారిని క్షమించాలి, వారిని ఓర్చుకోవాలి, వారిని తట్టుకోవాలి. అదే సహోదరుడు. మీరు నాలో చూస్తే నేను మీలో చూస్తే ఒకరు చూసుకుంటా ఉంటే ఎవరిని క్షమించలేదు కదా. ఎవరిని ఒకటి సహోదర ప్రేమ సమృద్ధిగా ఉన్నది ఈ సమయంలో. రెండవది, వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని గైకొనేటువంటి కష్టమైనప్పటికీ కూడా దేవుని మందిరానికి వచ్చేవాడు, వాక్యాన్ని చదివేవాడు. ఆ రోజుల్లో ఈ విధంగా బహిరంగంగా కూడుకోవడానికి అవకాశం లేవు. రహస్యంగా కూడుకోవాలి, చాటుమాటును కూడుకోవాలి. రోమ ప్రభుత్వం ఏ సభ్యులు ఏం చేస్తారో తెలియదు. అయినప్పటికీ వారు మనకు ఒక ఆదివారమే కష్టం అవుతుంది, వాళ్ళు ప్రతిరోజు కూడుకునేవాళ్ళు. ఏంటంటే ఇక రోజు పెడితే నేను ఒక్కడే ఉండాల్సి వస్తుంది. రాష్ట్రం గారు కూడా వాళ్ళకి రోజు పెట్టి, కానీ వాళ్ళు ఇంటింట ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నారు సార్? కూడుకుంటూ బల్ల విస్తున్నారు, సహవాసం చేస్తున్నారు. అది ఇప్పుడు వ్యతిరేకత మనిషి. దేవుడు మీరు సమాజముగా, అందుకని హెబ్రీ పత్రికలో ఉంటాడు, ఆ దినము సమీపించు కొలది సమాజముగా కూడుట మనం అక్కడేమో పౌలు సమాజం కూటు మాకని చెప్తే మనం మాత్రం ఎంత దూరం ఉంటే అర్థం చేసినప్పుడు ఆదివారం కూడుకోవడం కూడా కష్టపడుతున్నాం. ఇప్పుడున్న క్రైస్తవులు అందరూ బైబిల్ వ్యతిరేకమైన క్రైస్తవులే. వాక్యాన్ని గైకునే క్రైస్తవులు భావన చక్కగా నవ్వుతుంది, చక్కగా పడుతుంది. వాక్యాన్ని గైకునే క్రైస్తవులు చాలా అడుగులు కనపడుతున్నారు. వాక్య వ్యతిరేకమైన క్రైస్తవులు ఉన్నారు. అలా కాదు, వీళ్ళు కష్టమైన, నీకు శక్తి ఉన్నది కొంచెమైనప్పటికీ కూడా నీవు వాక్యములు గైకొనను లేదు అంటారు. చివరికి ఇలా ఏమని చెప్పండి? ఓర్పు కదా, ఓపిక. మన ఓర్పుతో ఆ మాట కూడా రెండవ రాక నేపథ్యం గురించి చెప్పండి. నీ ప్రాణములను వచ్చే వారం ఈ సంఘాల గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రభువా, నాలో సహోదరి ప్రేమ. కొంతమంది మనం ప్రేమించాలి. కొన్నిసార్లు అంటాం కదా, వాళ్ళ జీవితంలో నేను క్షమించడం అంటారు. అంటే ఏంటి? మీరు వాళ్ళకి చాలా నష్టం కలిగించవచ్చు, రైట్? చాలా నష్టం కలిగించుండవచ్చు. అయితే మరి అట్టి వారిని మీరు జీవితంలో క్షమించలేకపోవచ్చు. కానీ ఏదైనా పరిశుద్ధాత్మ మాతో మాట్లాడుతున్న మాట గురిస్తా
నీవు ఎవరైతే క్షమించలేకపోతున్నావో దేవుని ఎదుగు వెళ్ళి ప్రభా నీ వాక్యమై ఉన్నాను కాబట్టి వారిని నేను క్షమిస్తాను, వారిని నేను ప్రేమిస్తానని దేవునితో ఒక మాట నువ్వు చెప్పినట్లయితే దేవుడు మనలను సహోదర ప్రేమతో నింపుతాడు. సహోదర ప్రేమ ఎవరిని ద్వేషించలేదు. యోహాను భక్తుడే, ఈ యోహాను భక్తుడు నీ పొరుగువాన్ని ద్వేషించినట్లయితే నీలో వాక్యము లేదు, నీ వాక్యము నిలిచి ఉండదు. రెండవదిగా కష్టమైన వాక్యాన్ని గైపోండి. కష్టమైన మీరు ఆఫీస్కి వెళ్తున్నారుగా, ఆఫీస్కి 6 రోజులు వెళ్తారు, 6 ఇంటి 8 ఎంత 48 అవర్స్. మరి దేవుడికి ఇచ్చే అవర్స్ ఎన్ని అవర్స్? 2 అవర్స్. 2 అవర్స్లో కూడా మరి దాంట్లో కూడా కోత. మనకి ఎక్కడైనా కోత ఎక్కడ తెలుసా? దేవుని దాంట్లోనే కోత పడుతుంది మనకి. మన సొంత పనిలో కోత ఉండదు. చూడండి, దేవునికి చెందవలసిన సమయం, దేవునికి చెందవలసిన ఆ యొక్క కణాన్ని మనం దేవునికి ఇస్తాం. అదే వాక్యం టైప్. తర్వాత ఓపికతో కొన్ని మనం అనుకున్న సమయంలో కావు. అయితే అవు ఓర్పు కావాలి. అది పెళ్లి కావచ్చు, సంతానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. మరి మందిరం కోసం 20 సంవత్సరాలు చేసి మందిరం ఉంటే మాదాపులు మంది పెద్ద సంఘం. మరి ఏం చేస్తుంది చెప్పండి? దేవుడు ఇచ్చేంతవరకు ఎదురు రాస్తుంది ఓపికతో. కొన్నిసార్లు ఏమనిపించింది, కొన్నిసార్లు అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్తే చక్కగా వేరే ఊళ్ళో వెళ్తే మంచి పెద్ద మందిరం కట్టుకునే వాళ్ళం, ఇల్లు కట్టుకునే వాళ్ళం. రైట్? మేమైతే ఇంటి కొరకు ప్రార్థన చేయలేదు, దేవుడు ఏమో ఇల్లు ఇచ్చాడు. ప్రార్థన చేసిన మందిరం కొరకు దేవుడు ఏమో ఇల్లు ఇచ్చాడు. ఏం చేయాలి అర్థం కాదు. ఇల్లు లేకపోయినా పర్లా, దేవుడు ఇల్లు ముఖ్యం. మరి ఎంతకాలం? 20 సంవత్సరాలు వచ్చింది. కానీ దేవుడు ఇస్తాడు నమ్మకం, విశ్వాసం, భరోసా. ఈ 3 వారిలో ఉన్నాయి కాబట్టి ఆ సంఘాన్ని యేసయ్య పెంచుకుంటున్నాడు. కనుక ఈ ప్రార్థన ప్రభావ 4 సహోదరులు వచ్చి నేను నీ వాక్యం కైకునేటువంటి స్త్రీగా పురుషులుగా ఉన్నాను. చివరిగా ఓర్పు నాకు తెలిసి నాకు బోధించుకోవాలని ప్రార్థన చేసినప్పుడు మనం కూడా కదలికే సమూహ మాదిరికరంగా మనం అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ తెలిసిందాక